అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా చేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. కుంభరాశి వాళ్ళ జాతకం మార్చి నెల ఎలాగుందో గవ్వలు వేస్తే అర్థమవుతుంది. మార్చి నెల కుంభరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే పురుషులకు మాత్రం బరాబర్ సంపాదనము హజార్ల సంపాదిస్తారు, బజార్లో పలాగొడతారు. అంతే, ఎంత సంపాదనం ఇచ్చినా బజార్ పాలు అల్లరి పాలు అవుతుంది. సంపాదనంలా ధైర్యంలా వెంట ఆడరు, దేనికైనా ముందుకుంటా అంటారు, కానీ వాళ్ళు వెంట పడిపోతారు. కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ స్త్రీలకు మించి హద్దుకు మించి పనిచేస్తామంటారు. అంటే పెద్దవాళ్ళ మించి నేను పని చేస్తాను, నేను గెలుస్తాను అహంకారం వీళ్ళు చాలా చేస్తారు. కానీ వీళ్ళు ఏ అహంకారం చేసినా కూడా దీంట్లో వీళ్ళు గెలవరు, దీంట్లో ముందుకు రారు. ఇలా సొంత తెలివితేటలతోనే పైకి వస్తారు. ఇంకా చదువుకుంటున్న వాళ్ళు చిన్న వయసు కానీ ఇంకా పెద్ద వయసు కూడా కానీ ఇది కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. ఇంకా రెండోది ఏముందంటే కానీ స్త్రీలకు ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు. అంటే ప్రతి ఒక్కరికి చేసే పనులు నమ్ముకున్న పనులు కుంభరాశి మీద ఉన్న వాళ్ళకు ఇద్దరికి బాగుంది. స్త్రీలకు బాగానే ఉంది, పురుషులకు బాగానే ఉంది. మళ్ళీ ఇది స్త్రీలకు కూడా అష్టదరిద్రం పడ్డా కూడా బాగుంది. ఎందుకుంటున్నానంటే దానికి రాహు కేతు మాత్రం దేవుడి దయ వల్ల అన్నదండగా ఉంది. కానీ 3వ స్థానం ఉంది కాబట్టి భార్యాభర్తలుగా మించి పని చేయాలి. అంటే ఈ రాశి ఉన్న వాళ్ళు భర్త ఉన్న వాళ్ళకు భార్య తగ్గి ఉంచాలి, భార్య తగ్గించిన వల్ల భర్త అన్న తగ్గుతూ ఉండాలి. ఈ రాశి ఒకరొక చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఒక పేరు మీద అలాగ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి ఉన్న వాళ్ళకు స్త్రీలకు బాగులేదు, పురుషులకు బాగుంది. ఇంట్లో ఎవరికి బాగుంటుందో వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఈ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి గవ్వలు వేయడం వల్ల వాళ్ళకు అనుకున్న పనిలో ముందుకు నమ్ముకున్న పనిలో కూడా మంచిగా ఉంటుంది. చేసే పనిలో ఒకరు సాధారణ చేసుకుంటూ పోతే ఇంట్లో ఓడ్చుకొని పని చేస్తే వీళ్ళకు తిరుగు అన్నది లేకుండా అవుతుంది. ముందుకు వెళ్ళిన పని కూడా జయమవుతుంది, అనుకున్న పని కూడా జయమవుతుంది, వాళ్ళ మాట కూడా ముందుకు పాస్ అవుతుంది. ఇంకా కుటుంబ విషయాల్లో వస్తే కూడా బాధపడాల్సింది ఏం లేదు. ఓపిక పట్టి పనిచేస్తే మంచిది, అందరికీ ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పాటిస్తే అందరికీ శుభం. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరి విషయంలో వస్తే అందరికీ శుభం అవుతుంది. అందరూ కలిసిమెలిసి పనిచేసుకుంటే ఇంట్లో ఒక మాట మీద నడుచుకుంటే వాళ్ళ ఇంట్లో పనులు జయమవుతాయి.